అకౌంట్. ఇక పైన మీరు డబ్బులు ఇచ్చి కరెంట్ తీసుకోండి, లేదా 15 days టైం, 45 days టైం. అంటే ఈ నెలలో మీరు కరెంట్ తీసుకుంటే 45 రోజుల్లో బిల్లు కట్టాలి, లేదా మీ కరెంట్ సప్లై ఆ సదరు సంస్థలు ఆపేస్తాయి, మేము కూడా ఇవ్వం మీకు. అదేది ఇట్లాగా విసిగిచ్చే రాష్ట్రాలకి. అలా కాకుండా మీరు ప్రొడక్షన్ పర్ఫెక్ట్ గా చేస్తారా, మీకు కొంత వెసులుబాటు ఇస్తాం అని చెప్పింది. అప్పుడు ఏమైంది, బాబు గారి టైంలో బకాయి పడ్డ డబ్బుల్ని 30,000 కోట్లు ఎంతో తీసుకోవాల్సి వచ్చింది అక్కడ కేంద్రం నుంచి. మళ్ళీ జగన్ పరిగెత్తుకెళ్ళి, అయ్యా మీరు ఒకేసారి 30,000 కోట్లు తీసుకుంటే మేమేం చేయాలి అంటేను, దాన్ని ఏడాదికి ఎంత చొప్పున అది రికవర్ చేయమన్నారు. అది ఇక్కడ అప్పులు పడ్డాయి వీళ్ళకి. ఇది అప్పుడు జరిగినటువంటి ఇట్లా రకరకాల అంశాలు జరిగినాయి. వీటన్నిటి ఇంపాక్ట్ ఇవే కాదు. ఇప్పుడు కరోనా టైంలో 2 సంవత్సరాల పాటు అసలు చేతిలో పైసలు లేవు అంతా, వాటి వల్ల అప్పు ఉంటది గ్యారంటీగా. చంద్రబాబు గారు 14-19తో పోల్చుకుంటే ₹1 ఎక్కువే చేసుకుంటాడు జగన్, నో డౌట్ అందులో. కానీ కరెక్ట్ లెక్క వాళ్ళు చెప్పరు. జగన్ చెప్పేది 3.5 లక్షల కోట్లు నేను చేశానంటాడు, లేదా అతను 8 లక్షల కోట్లు చేశాడని వీళ్ళు అంటారు. వీళ్ళు చెప్పేది వాళ్ళ హయాంలో 3 లక్షల కోట్లతో కలిపి చెప్తున్నారు. వాళ్ళ హయాంలో 3.5 లక్షల కోట్లు, ఇంకో 1.5 కోట్లు అడిషనల్ గా కార్పొరేషన్స్ పేరుతో తీసుకున్నారని వాళ్ళు చెప్తారు. అయితే ఫైనల్ గా వీళ్ళు ఇవాళ చెప్పిన ఫిగర్ 9.5 లక్షల కోట్లు. అంటే అప్పుడు చంద్రబాబు టైంలో 5 లక్షల కోట్లకు వీళ్ళు 4.5 తీసుకున్నట్టు, లేదా వాళ్ళు 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 5 లక్షల కోట్లు తీసుకున్నారు. కానీ బాబు గారు వచ్చే నాటికే 90,000 కోట్ల అప్పు ఉంది. రాష్ట్ర విభజన నాటికి 90,000 కోట్ల అప్పుతో బిగినాయి మనం స్టేట్. ఇవాళకి 9.5 లక్షల కోట్లకు వచ్చింది అన్నటువంటిది బాబు గారు చెప్తున్నారు. అది అబద్ధం అన్నటువంటిది